యోహాను సువార్త 18వ అధ్యాయం. మీరు గమనిస్తే మనం కాంటెక్స్ట్ పరంగా వెళ్తున్నాం, సీక్వెల్ గా వెళ్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం క్రమంగా నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ఈవినింగ్ ఈ బైబిల్ మెడిటేషన్ క్లాసెస్ కి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఈరోజు అంశం మొన్నటి ఆదివారం మనం పేతురు యోహాను గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించాం. నిన్నటి దినాన్ని నేను లైవ్ చేయలేదు. మరి ఈ రోజు నుంచి మళ్ళీ లైవ్ నేను కంటిన్యూ చేస్తాను. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీరందరూ కూడా క్రమంగా రావాలని, మరి ఎంతో ప్రార్థనతో ఎంతో సిద్ధపాటుతో నేను మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుడు నాతో మాట్లాడాలని మీరు వచ్చి ఈ బైబిల్ క్లాస్ లో మీరు పార్టిసిపేట్ చేయండి. ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా ప్రభు మీతో మాట్లాడతారు. చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36, 37 వచనం. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనడు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవు అన్నట్టే నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తినని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏంటి అని ఆయనతో చెప్పాను. చాలా చాలా చక్కటి వాక్య సారం ఇది. వాక్యములో మనం చాలా లోతుగా మనం అర్థం చేసుకోగలిగేలా ప్రభు తన సర్వ జ్ఞానముతో పలికిన మాటలు. ఓకే, సో చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ యాగం అవ్వక ముందు ఆయన పొంతు పిలాతు, ద రోమన్ గవర్నర్, ఆయన ముందు నిలబెట్టారు ప్రభువుని. ఈ రోమన్ గవర్నర్ అయిన పొంతు పిలాతు మనం గమనిస్తే తన భార్యకి యేసు ప్రభు ఇంకా తన దగ్గరికి రోమన్ గవర్నమెంట్ దగ్గరికి రాకముందే ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు ఆ కళలో ప్రభు గురించిన హెచ్చరిక తన భార్య ద్వారా అధికారికి, గవర్నర్కి, ఆ పొంతు పిలాతుకి తన భార్య తెలియజేస్తుంది. చేసిన తర్వాత పొంతు పిలాతు అప్పటికే ప్రభు మీద ఒక గురి పెట్టుకుంటాడు. ప్రభు మీద ఒక మంచి అభిప్రాయాన్ని పెట్టుకుంటాడు. ఈయన నీతిమంతుడు అన్న అభిప్రాయానికి. సో ఆధ్యాత్మికంగా పరలోకము నుండి ఒక కళను కూడా దేవుడు పొంతు పిలాతు భార్యకి ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఈ పొంతు పిలాతు దగ్గర ప్రభు నిలబడ్డాడు. చాలా జాగ్రత్తగా విన్నాం. పొంతు పిలాతు అడుగుతాడు, ఏమండి యేసు ప్రభు గారు, మీరు ఇలా రాజుగా మీరు చెప్పబడుతున్నారనంట, మీ మీద ఒక అభియోగం మోపబడ్డది, మీరు ఏం చెప్తారు దీనికి అని అన్నప్పుడు యేసు ప్రభు వారు నోరు తెరిచి ఆయన ఏమంటారంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మీరు అన్నట్టే నేను రాజునే. పొంతు పిలాతు, మీరు రాజా అని అడిగినప్పుడు అవును నేను రాజునే, కానీ మీరు అనుకున్నట్లు ఈ లోక సంబంధమైన రాజుని నేను కాదు. నేను పరలోక సంబంధమైన రాజుని. నా రాజ్యం పర సంబంధమైనది. నేను ఈ లోక సంబంధమైన రాజుని. గుర్రాలు, కత్తులు, రథాలు, సింహాసనము, రాజకీయము, ఇవేవి కూడా నాకు సంబంధించిన రాజ్యములో ఉండవు. నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. సో ఈరోజు మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేనే మార్గము, సత్యము, జీవము అని యేసు ప్రభు వారు చెప్పారు కదా. నేనే సత్యమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ నేనే సత్యమని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా. ఆ సత్యమై ఉన్న యేసు ప్రభు ఈ భూమి మీద సాక్ష్యం ఇచ్చుటకు ఈ భూమి మీద ఆయన పుట్టాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మీరు కనుక గమనిస్తే యేసు ప్రభు వారు ఆది సంభూతులై ఉండి, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే వాక్యమయ్యుండి ఆది సంభూతుడు అంటే ఆది యందు ఉన్నవాడు, ఏమీ లేక ముందు అన్నిటికంటే ముందున్నవాడు దేవుడు, వాక్య స్వరూపి అయిన దేవుడు.
ఒక ధ్వని అయి ఉన్న దేవుడు, బలముగా వీచిన గాలి వంటి ధ్వనిగా ఉన్న దేవుడు యేసునాథుడు. ఈ యేసునాథుడు ఆది యందు ఉన్నారు. ఈ భూమి ఆకాశములు నిర్మాణింపబడక ముందే యేసు ప్రభు వారు ఉన్నారు. ఈ భూమిని ఎలా సృష్టించాలి, ఈ ఆకాశములు వీటి నిర్మాణము ఎలా చెయ్యాలని ఆలోచన జరిగే టైంలో ప్రభు అప్పుడు అక్కడున్నారు. చాలా జాగ్రత్త వినాలి. భూమిని ఎలా చేయాలి, దేనికోసం చేయాలి, మానవుడిని ఎలా నిర్మించాలి, ఆ మానవుడిని ఎలా జీవించి ఆత్మగా చేయాలి, ఆ మానవుడికి ఆహారం ఎలా ఇవ్వాలి, మానవుడికి వర్షం గాలి నీరుని ఎలా ఏర్పాటు చేయాలి, ఈ ఈకో సిస్టమ్ ని ఎలా ప్లాన్ చేయాలి, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి పరిశుద్ధాత్మతో పరలోక సైన్యముతో కలిసి డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రభు అప్పుడు అక్కడ ఉన్నారు. వాక్య స్వరూపిగా ఉన్నారు. అప్పుడు శరీరధారిగా లేరు, వాక్య స్వరూపిగా ఉన్నారు. వాక్యం ఒక ధ్వనిలా ఉన్నారు, ఒక బలముగా వీచిన గాలిలా ఉన్నారు. ఆ ప్రభు ఆ రోజు అక్కడ ఉన్న ఆ ప్రభు 33.5 సంవత్సరాల కోసం మన పాపాలు, మన శాపాలు, మన దరిద్రం వదలగొట్టినందుకు ఆయన సర్వ సృష్టికి ప్రణాళిక ఇచ్చిన నిర్మాణకునిగా ఈ భూమి మీదకి ఒక బోధకుడిగా దిగొచ్చాడు. కౌన్సిలర్ బికేమ్ ఇన్స్ట్రక్టర్. ప్రణాళికలు రచించిన ప్రభు ఈ సర్వ సృష్టికి ఒక ప్రణాళికను రచించిన ప్రభు ఈ భూమి మీదకి ఒక బోధకుడిగా దిగొచ్చాడు. అర్థం చేసుకోండి, చాలా లోతైన మాట. ద కౌన్సిలర్ బికేమ్ ద ఇన్స్ట్రక్టర్. ప్రణాళికలను రచించిన ప్రభు ఈ భూమి మీదకి ఒక బోధకుడిగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే మానవుల స్థితి, మానవుల పరిస్థితి చూసినప్పుడు మానవులు వెళ్తున్న మార్గములో బోధ లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మానవుడిని ఆ ప్రభు చూసినప్పుడు ఆ పరలోకం నుండి నా ప్రజలకు మంచి బోధ కావాలి, నా ప్రజలకు బోధ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అసత్యాన్ని నమ్మేస్తున్నారు, ఇలా అయితే ఎలా, వీళ్ళకి మంచి బోధ కలుగునట్లు నేనే ఈ భూమి మీదకి మానవుడిగా వెళ్ళి వీళ్ళకు ఒక మంచి బోధకుడిగా, నేను మంచి బోధవానిగా తెలియజేస్తాను. అందుకే ప్రభు అంటాడు, నేనే సత్యం, నేనే సత్యం, నేనే సత్యం. ఆ సత్యాన్ని చెప్పనందుకు దేవుడు మానవుడై భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పెను, నేనే సత్యమని. ఐ యామ్ ట్రూత్. టైప్ చేయండి, ఐ యామ్ ట్రూత్. నేనే సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి పుట్టారు అని అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. దేని గురించి చెప్పండి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. ఇప్పుడు యేసు ప్రభు మీతో మాట్లాడాలి అని మీకు ఎవరికన్నా కోరిక ఉంటే ఉంటది కదా, ఉండకుండా ఎవరికి ఉండదు. మీ అందరికీ కోరికలు ఉంటాయి. యేసు ప్రభు నాతో మాట్లాడాలి, నాతో మాట్లాడు ప్రభు. మంచి పాట కూడా ఉంది, నాతో మాట్లాడుము ప్రభు అని. మరి మాట్లాడాలి అని అంటే జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మీతో నిజంగా మాట్లాడాలంటే ఆయన సత్యమే మాట్లాడుతారు, అబద్ధం మాట్లాడరు. మరి మీకు సత్యం అంటే ఇష్టమేనా? అమ్మో ఇదేంటి ప్రభు మాట్లాడితే ఇంత నిక్కచ్చుగా మాట్లాడతారు ఏంటి ఆయన, అదేంటి ఆయన అన్ని యథార్థంగా చెప్పేస్తున్నాడు ఏంటి అని మీరు మనసు నొచ్చుకుంటే ఆయన మారుతాడు అనుకోవద్దు. ఆయన మాట్లాడితే సత్యమే మాట్లాడతాడు తప్ప అసత్యం మాట్లాడు. నిన్ను సమర్థించేటట్టు ప్రభు మాట్లాడు. ప్రభు మాట్లాడినప్పుడు ఆయన గద్దించేటట్టు ఉంటది. ఆయన మాట్లాడేది సత్యబోధ కనుక ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సత్యవంతుడు. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ప్రజలకు సత్యం ఏంటో తెలియదు, దేవుడు ఏంటో ఆ సత్యం తెలియదు, నరకం అంటే ఏంటో సత్యం వాళ్ళకి తెలియదు.
దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటో సత్యం వాళ్ళకి తెలియదు. దేవుని గురించి ఎలా ఈ భూమి మీద బ్రతకాలో ఆ సత్యం వాళ్ళకు తెలియదు. వాక్యం చదువుతాం కానీ అందులో సత్యం ఏంటో మనం తెలుసుకోము. మన జీవన విధానంలో ఎలా బ్రతకాలి మనకి సత్యం తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న మానవుడికి ఒక సత్యం చెప్పే ఒక బోధకుడు కావాలి. ఆ సత్య బోధకుడే దేవుడై ఉండి ఈ భూమి మీదకి దిగొచ్చిన యేసు ప్రభువై ఉన్నారు. హల్లెలూయా. ఆయన దేవుడు, ఆయన సత్యమై ఉన్నారు, ఆయన బోధకుడై ఉన్నాడు. ఈరోజు మీరు నిజంగా నా ప్రభు నాతో మాట్లాడితే చాలు అని మీరు అనుకుంటే, ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేదంతా సత్యము. హల్లెలూయా. సో సత్యాన్ని మనం విందాం. ఈరోజు ఆ సత్యం ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారనంటే ఒక ఆత్మీయ ప్రభుత్వాన్ని స్థాపించినందుకు వచ్చారు. వీలైతే రాసుకోండి, ఎవరి పెట్లు ఎవరైనా ఉంటే చిన్న పెన్ను తీసుకొని ఆ బైబిల్లో పైన కిందో లేకపోతే ఒక డైరీలోనో రాసుకోండి. యేసు ప్రభు ఎందుకు వచ్చారు? నీ కోరికలు తీర్చినందుక, నీకు ఉద్యోగం ఇవ్వనందుక. యేసు ప్రభు ఎందుకు వచ్చారు? నీకు నాకు కారు ఇవ్వనందుక, వెండి బంగారాలు ఇవ్వనందుక. దేనికి వచ్చారు యేసు ప్రభు? యేసు ప్రభు నీకు నాకు స్వస్థతలు ఇవ్వనందుకు వచ్చారా? ప్రైమరీ రీజన్ ఏంటి? అసలు ప్రాథమికంగా యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే ఆత్మీయ ప్రభుత్వాన్ని స్థాపించుటకు వచ్చారు. హల్లెలూయా. ఏ ప్రభుత్వాన్ని? ఆత్మీయ ప్రభుత్వం. ఆత్మలో ఒక ప్రభుత్వం, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే ప్రభుత్వం. అంత గొప్ప దేవుడు. మనం మన అపరాధములు పాపములలో చచ్చిన వారమై ఉండగా, మన బ్రతుకులో కొంచెం కూడా దైవత్వం లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉండగా, మనలను ఉద్ధరించుటకు, మనల్ని పరలోకానికి తీసుకెళ్లి నిత్య జీవం ఇవ్వటకు ఒక ఆత్మీయ ప్రభుత్వం ఎంత ఇంపార్టెంట్ గమనించండి. ప్రియ క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మీరు ప్రభువుని నమ్ముకున్నారు. ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారంటే మీకు తిండి పెడతాడు, వర్షం ఇస్తాడు, సూర్యుడు ఇస్తాడని కాదు. ఇవన్నీ ఆల్రెడీ అందరికీ ప్రభు ఇచ్చేసాడు. నువ్వు చక్కగా కష్టపడి కొంచెం జ్ఞానయుక్తంగా బ్రతికితే ఇవన్నిట్లో నువ్వు బ్లెస్ అవుతావు, అందులో తిరిగేం లేదు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? ప్రాథమికంగా మనం పరిశీలిస్తే, ఇదిగో ఆయన ఒక రాజ్యం స్థాపించడానికి భూమి మీదకి వచ్చారు. ఏ రాజ్యం? ఈ భూ సంబంధమైన రాజ్యం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి, ఆయన ఒక రాజ్యం స్థాపించారు. ఆయన రాజ్యంలో మద్యపానం ఉండదంట, రానున్న రోజుల్లో లాంఛం ఉండదంట. ఏదో ఆయన ప్రయత్నిస్తున్నాడు ఆయన రాజ్యం. దానికి ముందు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన రాజ్యం ఒకలా ఉండేది, ఈయన రాజ్యం ఒకలా ఉంటుంది. ఇంకా రాబోయే రాజ్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మోడీ గారు రాగానే మోడీ గారు రాజ్యం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ సోనియా గాంధీ ఒక రాజ్యం స్థాపిస్తారు. అంటే ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రాజ్యం ఉంటది. ఆ రాజ్యంలో ఒక్కొక్క రాజ్య నియమావళులు ఉంటాయి. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చారు అని అంటే, ఈ భూమి మీద ఈ భూ సంబంధమైన రాజ్యం స్థాపించినందుకు కాదు, పరలోక సంబంధమైన రాజ్యం స్థాపించు. అందుకే పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటది, తండ్రి నీ రాజ్యం భూమి మీదకి వచ్చునుగా. ఎవరి రాజ్యం? తండ్రి రాజ్యం. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే, తండ్రి నీ రాజ్యం భూమి మీదకి వచ్చునుగాక. ఈరోజు మనం ఆశపడాల్సింది తండ్రి రాజ్యం భూమి మీదకి రావాలని. అంతేగాని ప్రభువుని నమ్మి ప్రభువుని ఎరిగి మన ఇష్టానుసారంగా బ్రతకడం కొరసు కాదు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది ఒక ఆత్మీయ రాజ్యాన్ని, ఒక ఆత్మీయ ప్రభుత్వాన్ని స్థాపించినందుకు వచ్చారు. ఈ రాజ్యంలో, ఈ రాజ్యానికి పునాది సత్యం, ఈ రాజ్యానికి పునాది సత్యము, దేవుని వాక్యము. ఈ రాజ్యంలో సత్యం తప్ప అబద్ధం ఉండకూడదు. ఈ రాజ్యానికి పునాది దేవుని వాక్యమై ఉంది. హల్లెలూయా. సత్యమే ఈ రాజ్యానికి పునాది,
సత్యము వలననే ఈ రాజ్యం ముందుకు కొనసాగుతుంది. అర్థమవుతుందా మీకు? నాకు చెప్పాను కదా, పరలోకమును గూర్చిన సత్యం, నరకమును గూర్చిన సత్యం, దేవదూతలను గూర్చిన సత్యం, మానవుని గురించిన సత్యం, మానవునిలో ఉన్న పాపమును గూర్చిన సత్యం, తీర్పు యొక్క సత్యం, ఇలా ఎన్ని విషయాలు ఉన్నాయి. రక్షణను గూర్చిన సత్యం, పాప క్షమాపణ గూర్చిన సత్యం. ఈ రాజ్యానికి పునాదులు ఇవి. ఈ రాజ్యంలో సత్యమే వర్ధిల్లుతుంది. సత్యమే ఈ రాజ్యానికి పునాది. ఈ రాజ్యం కంటికి కనపడదు. ఈ రాజ్యం ఆత్మలో మనలో ఉంటది. వాళ్ళు శిష్యులు వచ్చి, అయ్యా పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడుంది ఇదేనని అంటే ప్రభు అంటాడు, అది మీలోనే ఉంది. ఎక్కడుంది పరలోక రాజ్యం? మనలో ఉంది. ఈ సత్య రాజ్యం ఎక్కడుంది? మనలో ఉంది. యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? మనలో ఒక ఆత్మీయ రాజ్యాన్ని, ఒక సత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్థాపించుటకు వచ్చారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడండి. టైప్ చేయండి, పరలోక రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ హెవెన్. టైప్ చేయండి. ప్రభు తనలో ఉన్న సత్యము ద్వారా మన మనసులను యాక్టివేట్ చేస్తాడు, మన మనసుని ప్రభావితం చేస్తాడు. బైబిల్ చదివినప్పుడు సత్యవాక్యం మన మనసుని ప్రభావితం చేస్తుంది. సత్యవాక్యం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. సత్యవాక్యం మనల్ని మోటివేట్ చేస్తుంది. సత్యవాక్యము ద్వారా మనలో ఉన్న అబద్ధము ఓడిపోయేటట్టు చేస్తుంది. ప్రభువు ఇలాంటి రాజ్యం కడదామని వచ్చారు. మన మనసులను బలపరిచే రాజ్యం కడదామని వచ్చారు. మన అసత్యపు బోధల్లో దుర్మార్గపు బ్రతుకులు బ్రతుకుతున్న మనలను సత్యం వైపు నడిపించినందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ విషయం మనం చాలా లోతుగా మనం గమనించాలి. ఈ రాజ్యములో ప్రభు తన సత్యము ద్వారా మన మనసుని ప్రభావితం చేయడమే కాదు, ఈ రాజ్యంలో తన సత్యము ద్వారా మనల్ని ఏలుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన పునాది సత్యము, ఆయన నడిపింపు సత్యము, ఆయన ఏలుబడి కూడా సత్యమే. ఇంత కూడా ప్రభువులో అబద్ధం లేదు. మనలో అబద్ధాలు పెరిగిపోయాయి. నోరిపితే అబద్ధం. దేవుని బిడ్డలమని చెప్పుకొని, ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రభువు రాజులకు రాజు అయితే మనం ఎవరు? ప్రభు రాజులకు రాజు అయితే మనం ఎవరు? మనము రాజకుమారులము, రాజ కుమార్తెలు. మరి రాజుని పోలి మనం నడుచుకోవాలి కదా. రాజుగారి బుద్ధి పిల్లలకు వస్తేనే కదా రాజు అవుతారు. వీడు గాలి తిరిగితే రాజు బిడ్డలు అని పిలుస్తారా? వాళ్ళని పిల్లరు. కాబట్టి మనం మన పరలోకపు తండ్రిలా మనం ఉండాలి. నోరిప్పిన అబద్ధం అనేది మన నోట్లోంచి రాకు. ప్రాణం పోయిన అబద్ధం అనేది రాకు. మనం ఎప్పుడు సత్యమేవ చేయాలి, సత్యమే కదా. నోరిప్పితే మనం నిజమే మాట్లాడాలి. ఎందుకంటే సత్యమే మనకి పునాది. సత్యం అండి, లిటరల్ గా చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ట్రూ క్రిస్టియన్, దెన్ యూ హ్యావ్ టు ఫాలో ద ట్రూత్. చాలా డూప్లికేట్ తిరుగుతుంది మన చుట్టూరు, చాలా అబద్ధాలు తిరుగుతుంది. నోరిప్పితే అబద్ధాలు. అదే చెప్తున్నాను, మన చుట్టూరు ఉన్న అసత్యాన్ని నమ్మద్దు. ఇదిగో సత్యవాక్యం, సత్యవాక్యం చెప్తున్న మాటలనే మనం నమ్మాలి. సత్యం కోసము, సత్యాన్ని ప్రతిష్ఠించడం కోసం, సత్యాన్ని ప్రకటించడం కోసం ప్రభు భూమి మీదకి వచ్చారు. కాబట్టి మనం ఈ సత్యంలో ప్రతిష్ఠించబడ్డమే మనం మోటివ్ గా పెట్టుకోవాలి తప్ప మనం ఏదో కన్ఫ్యూజ్ స్టేజ్ లో లేకపోతే ఏదో బలహీనులుగా మనం బ్రతకూడదు. సత్యమే మనకి ప్రామాణికము. హల్లెలూయా. ఈ విషయం మనం గమనించుకోవాలి. చూడండి, మనం రక్షించబడిన కొత్తలో, జాగ్రత్త వినండి, మనం రక్షించబడిన కొత్తలో మనం ఎంత పాపులమో మనకి తెలియదు. కానీ ప్రభు సత్యవాక్యం మనలోకి రాగానే మనం ఎంత పాపులమో మనకు అర్థమైంది. అవును కదా?
అందుకే కదా బాప్టిజం తీసుకునే టైంలో ఏమని అడుగుతారు పాస్టర్ గారు, నువ్వు పాపివని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నానండి. చూసారా, అంటే సత్యం ఏం చేసింది మిమ్మల్ని? ముందుగా నేను పాపినని ఒప్పింపజేస్తాను. మీకు అర్థమవుతుందా? వింటున్న మీకు అర్థం అవ్వకపోతే వీళ్ళ ఆపేంటి, అర్థం చేసుకోండి. బాప్తిజం టైంలో ఒక వ్యక్తిని పాపి అని దేవుడు ఒప్పింపజేస్తాడు. అంటే తన గురించి తనకు అంతవరకు తెలియని ఒక సత్యాన్ని ప్రభు తెలియజేశాడు. అది ఆయన రాజ్యం. ఆయన రాజ్యం అక్కడ స్టార్ట్ అయింది. ఓట్ల ఎలక్షన్లు పెట్టి ఓట్లు దండుకొని సింహాసనం ఎక్కడందుకు ప్రభు రాలేదు. పొలం పేరట మానవులను విభజించి ఓటు బ్యాంకుల్ని దండుకోనందుకు ప్రభు వారు రాలేదు. ఈ యూదులు పాపం అలాగనుకొని, ఒరే బాబు ఈ రాజులకు రాజు అంటున్నాడు, యేసు ప్రభు వల్ల రాజ్యం పోయేటట్టు ఉందని చెప్పి వాళ్ళు భయపడిపోయి ప్రభువుని సిలువ చేస్తారు. కానీ వాస్తవానికి ప్రభు ఎందుకు వచ్చాడా? రాలేదు. మరి ఎందుకు వచ్చాడు? పరలోక రాజ్యాన్ని భూమిలో మనలో స్థాపించడానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన రాజ్యంలో ఆయన పిలుచుకున్న వాళ్ళందరినీ ఆయన ముందుగా ఏ సత్యం చెప్పాడో తెలుసా? నువ్వు పాపివి నాన్న, అమ్మా నువ్వు పాపివి, అమ్మా నీ హృదయానికి ఘోరమైన జబ్బు ఉంది, నీకు ఒక రక్షకుడు కావాలి, నీ జబ్బుకు ఒక వైద్యుడు కావాలి, ఆ వైద్యుడి దగ్గర మందు ఉంది, ఆ వైద్యుడే యేసు క్రీస్తు ప్రభు, ఆ మందు పేరే యేసు. హల్లెలూయా. ఫస్ట్ ట్రూత్ అండి అది. అదే మొట్టమొదటి సత్యం. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చింది. అయ్యా అమ్మా, ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ప్రభు ఎందుకు వచ్చారు ఈ భూమి మీద కనంటే సత్యము మనకి చెప్పడానికి. ఈ రోజు ఈ లైవ్ షో ఎందుకు ప్రభు పెట్టారనంటే తన సత్యవాక్యాన్ని మీకు చెప్పడానికి. ఎప్పుడు మీరు బైబిల్ తెలిసినా సరే సత్యవాక్యము ద్వారా మీతో ప్రభు మాట్లాడినందుకే చూస్తాడు తప్ప అబద్ధము చెప్పి నీకు జోలపాట మాత్రం ఆయన పాడడు. అబద్ధాలన్నీ అబద్ధికులకు జనకుడైన అపవాది నుంచి వస్తాయి. సత్యము అనేది యేసు నాథుని నుంచి వస్తుంది. గుర్తుంచుకోండి, ప్రభు మీతో మాట్లాడుతున్నాడా లేదా అన్నదానికి ఇదే రుజువు. అది సత్యమైతే అది ప్రభు దగ్గర నుంచి వచ్చింది, అది అబద్ధమైతే దుష్టుడి దగ్గర నుంచి వచ్చింది. సత్యం ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుంది, అబద్ధం ఎప్పుడు మనల్ని సంతోషపెడుతుంది. సత్యం మనలో ఉన్న అహాన్ని రేపుతుంది, సత్యం మన ఇగోని ఇబ్బంది పెడుతుంది, సత్యము మనకి కోపం రప్పిస్తుంది, అబద్ధం జోలపడకూడదు. ఇదే మీకు సూచన. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. సో మొట్టమొదటిగా with his truth he convinced us that we are sinners. మనము పాపులమని ప్రభు మొట్టమొదటి సత్యాన్ని మనకి చెప్పినప్పుడు మనం రక్షించబడ్డాం. మన హృదయము మార్పు చెందడం ప్రారంభించబడ్డాం. మనం ఇప్పుడు దీనులుగా మారడం స్టార్ట్ అయ్యాం. మొట్టమొదటి అడుగు ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యం. అంటే అప్పుడు స్టార్ట్ అయింది మనలో ఆత్మ విషయమై దీనత్వం. ఎందుకు? నేను పాపిని తెలుసుకున్నాను, నాకు ఒక రక్షణ కావాలని తెలుసుకున్నాను. అయ్యా అయ్యా తండ్రి నన్ను రక్షించు, నన్ను కడుగు, నన్ను ఆ రేంజ్ లో తయారయ్యాం మనం. ఎప్పుడు? రక్షించబడిన కొత్త సత్యం అక్కడ ప్రారంభించబడ్డాడు. మీకు ఇంకోటి కూడా చెప్పాలి. మనం రక్షించబడిన కొత్తలో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు సడన్ గా. కానీ ఆ పిలుపుకు ముందే మనల్ని ఆయన ఒక రోజు ఎంచుకున్నాడు. నేను పలానా రోజు పిలుచుకుంటా. మీ అందరికీ మీ పిలుపును అందుకున్న డేట్ గుర్తుందా? ఏ రోజు ప్రభు మిమ్మల్ని పిలుచుకున్నారో డేట్ గుర్తుందా? చాలా మంది స్పిరిచువల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు, బాప్తిజం డేట్ ని. ప్రభువులో రక్షించబడిన దినం, ప్రభు వాళ్ళని దర్శించిన దినం రోజున వాళ్ళు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటారు. మీరు ఆ రోజు పిలువబడాలని మీ డేట్ ఆఫ్ స్పిరిచువల్ బర్త్, ఆ రోజు మీరు పిలువబడాలని దేవుడు జగత్ పునాది వేయబడక ముందే ఏం చేసుకున్నాడు. కాబట్టి ఆ రోజు మీరు పిలువబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఏమంటారంటే తెలియక నేను ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయబట్టి ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. తెలియక చాలా పెద్ద పాపం చేస్తున్నారు. ఆ మాట్లాడి మనం ప్రార్థన చేస్తే ఎవరు రక్షించబడ్డం కాదండి.
ఆ వ్యక్తి రక్షించబడతాడని దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఎంచుకున్నాడు. కాబట్టి మనలను ప్రార్థించేటట్టు చేసాడు ఆ వ్యక్తి కోసం, అంతే. మనకు కాదు మహిమంతా యేసుప్రభుకే. మనం ప్రార్థిస్తే రక్షించబడిపోతే ఇంకే పిలుపు అందరికీ ఉండదు, రక్షణ అందరికీ కాదు. ఎవరికి రక్షణ? ఆయన జగత్పునాది వేయబడక ముందే ఎవరిని ఆయన ఎంచుకున్నాడో వాళ్ళకే రక్షణ. అర్థమవుతుందా? చాలా మంది అంటారు, నేను వాళ్ళ కోసం తెగ ప్రార్థన చేస్తాను అందుకే రక్షించబడ్డాను. రక్షణ మానవ చేతిలో లేదు, రక్షణ దేవుని చేతిలో ఉంది. అది దేవుడి క్రియ, అది మన క్రియ కాదు. మరి మనం ఎందుకు ఇంకొక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తామని అంటే, దేవుడు ఆ ప్రేరేపణ మనలో పెట్టి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయిస్తాడు. కానీ చెప్పినప్పుడు మాత్రం మహిమేలో మనకు రావాలన్నట్టు నేను ప్రార్థిస్తే రక్షించబడ్డాను. చాలా తప్పు, అది పాపం. ఆ మాట మనం అనకూడదు. మహిమంతా ప్రభువుకే కలుగును గాక. ఆమేన్. రైట్. ఇప్పుడు మొట్టమొదటి సత్యం మనం రక్షణ టైంలో తెలుసుకున్నాం. ఏంటనంటే, నేను పాపిని, నేను వెళ్తున్న మార్గంలో పాపం ఉంది, మరణం ఉంది, దాని అంతము మరణము, నరకము అని తెలుసుకొని అబౌట్ మనం తిరిగి ఆ దారిలో వెళ్ళకుండా తిరిగి ఒక రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నాం. ఆ రూట్ తప్పని తెలిసినప్పుడు తిరిగిపోతాం అసలు రూట్ లోకి. అలా మనం యేసుక్రీస్తు వైపుకు తిరిగాం. ఇది రక్షణ. ఇప్పుడు తిరిగిన తర్వాత ముందుకు వెళ్ళాలి కదా. మరి ముందుకు వెళ్ళడమే చర్చ్, ముందుకు వెళ్ళడమే చర్చ్ పరిచర్య. చాలా మంది చర్చ్ పరిచర్యని నిర్లక్ష్యం చేస్తారు. చూడండి, ప్రభువుని తెలుసుకున్నంత మాత్రాన ప్రభువులో ముందుకెళ్ళినట్లు కాదు. ప్రభువుని తెలుసుకున్నంత మాత్రాన ప్రభువులో ముందుకు వెళ్ళినట్లు కాదు. ప్రభువుని మీరు తెలుసుకున్నంత మాత్రాన ప్రభువులో ముందుకెళ్ళినట్లు కాదు. 3 సార్లు చెప్పాను, ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. యేసు ప్రభువే దేవుడు, తప్ప వేరే దేవుడు లేడు, ఆయన రక్తంలో పాపక్షమాపణ ఉంది అని తెలుసుకున్నంత మాత్రాన ప్రభువులో ఒక్కడుగు కూడా ముందుకేసినట్లు కాదు. తెలుసుకున్నాం అంతే. తప్పుడు బతుకులో ఉన్నామని తెలుసుకున్నాం అంతే. నేను పాపిని అని తెలుసుకున్నాం అంతే. వెనక్కి తిరిగాం, తప్పుడు రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నాం, చుట్టూరు తిరిగాం, మరలా ఇలా వెళ్ళిపోతున్నావు, ఇది రాంగ్ రూట్, ఇప్పుడు కరెక్ట్ రూట్ ఇటు ఉంది అని తెలుసుకొని చుట్టూరు తిరిగాం అంతే. కరెక్ట్ రూట్ లో ముందుకు వెళ్దామని. కానీ ఇంకా వెళ్ళాలి అని అంటే నీకు ఒక కాపరు ఉండాలి. వెళ్ళాలి అని అంటే నీకు ఒక బోధ ఉండాలి. వెళ్ళాలి అని అంటే నీకు ఒక గైడెన్స్ ఉండాలి. నీకు ముందు నడిచే ఒక కాపరు ఉండాలి. ఆ కాపరు నిన్ను గైడ్ చేయాలి, నీకు దారి చూపించాలి, నీకు బోధించాలి. ఎన్నో అనుభవాలతో కూడిన వాక్యం నీకు బోధించాలి. నీ నీ దైనీయమైన జీవితంలో నువ్వు కుడి ఎడమకి వెళ్ళినప్పుడు నిన్ను కడిగి పవిత్రపరిచే ఒక కాపరి నీకు ఉండాలి. ఒక మాదిరి కలిగిన కాపరి, బాధ్యత కలిగిన కాపరి, కాపరత్వమే తన పనిగా చేసుకున్న కాపరి నీకు ఉండాలి. చర్చ్ ఉండాలి, పెద్దలు ఉండాలి, ఒక సంఘం అనే ఆవరణం నీకు ఉండాలి. సంఘ పెద్దలతో నువ్వు షేర్ చేసుకోవాలి నీ పరిస్థితులు. ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం, ఏ రోజులో ఆ సంఘం కూడుకుంటుందో ఆయా రోజులు నువ్వు కూడుకోవాలి. అప్పుడు కదా నీకు సత్యం ఇంకా ఎక్కువ తెలిసేది. ఒక్క సత్యం తెలిస్తే సరిపోయిందా? నేను పాపిని అని తెలుసుకున్నావు ఒక సత్యం, యేసు ప్రభువే దేవుడు అని తెలుసుకున్నావు రెండో సత్యం. ఈ రెండిటితో నీ ప్రయాణము ముందుకు కొనసాగదు. నీ యాత్రా జీవితంలో ముందుకు వెళ్తూ ఉండగా బోల్డెన్ సత్యాలు నీకు అవసరం అవుతాయి. ఈ ఒక్కొక్క సత్యం మనం తెలుసుకున్నప్పుడే మనం యాత్రా జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం, జై జీవితం అనుభవించగలుగుతాం. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువుని తెలిసేసుకుంటే సరిపోయింది అనుకోని అక్కడి నుంచి యేసు బోధలో వారు ముందుకు వెళ్ళరు, కడగబడరు, పరిశుద్ధపరచబడరు. చాలా ప్రమాదము. యేసు క్రీస్తుని నువ్వు నమ్మడం ఎంత ప్రాముఖ్యమో, ఆ యేసు క్రీస్తు ప్రభువులో నువ్వు ముందుకు వెళ్ళడం అంతకంటే ప్రాముఖ్యము. సత్యం నిన్ను స్వతంత్రునిగా చేయాలి.
సత్యంలోనూ ప్రతిష్ఠించబడాలి. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చాలా మంది వాక్యం సీరియస్ గా వినరు. వాక్యం సీరియస్ గా వినకపోతే నష్టము యాత్రికుడికే, ఈ ఆత్మీయ యాత్ర చేస్తున్న వాడికి నష్టం. చాలా మంది అనుకుంటారు వాక్యం చెప్తున్న ఆ దైవజనుడికి నష్టమేమో అనుకున్నట్టుగా వినరు. చాలా విషయాలు నేను చెప్పొచ్చు, చెప్పాలనుకుంటే మీరు అర్థం చేసుకోండి. చాలా విషయాలు చెప్పొచ్చు. ఈరోజు ప్రభువుని నమ్మి ప్రభు మార్గంలో ముందుకెళ్తున్నాం కదా, లంచాలు తీసుకోవచ్చా? లంచాలు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఇది మనకు తెలిసిందే. ఇది మన రాజ్యాంగమే చెప్తుంది. పాడు పని చేయొద్దురా బాబు, మీరు లంచాలు ఇవ్వద్దు, లంచాలు తీసుకొద్దు. అవునా? పాటిస్తున్నామా? రెండోది పొలం. సర్వజనులారా యెహోవా మందిరావరణంలోకి ప్రవేశించండి అని ప్రభు చెప్తుంటే సంఘంలోకి వచ్చి కులాన్ని అంటుకుని ఉండడం అది సత్యమే. ప్రభు ఏ రాజ్యం స్థాపించినందుకు వచ్చాడో? కుల రాజ్యమా? కొన్ని సంఘాలకి కుల సంఘాలు తెలుసా? కులానికి ఒక సంఘం, కులం బట్టి. ఎంత దరిద్రం, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది. దేవుని బిడ్డలారా, మీ హృదయంలో సత్యమును స్థాపించుటకు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ ప్రభు రాకడని అవమానపరచొద్దు. ప్రభు వచ్చాడు కాబట్టి పోలే, ప్రభు ఏదో వచ్చాడులే, చేసుకున్నాడులే తన పని తాను, ఇప్పుడు వరకు నేను బాగానే ఉన్నానులే, ప్రభుని తెలుసుకున్నానులే, కానీ నా బతుకు నేనే బతుకుతాను, నా కులపించి నేను ఉంచుకుంటాను, నా లంచుకుండితనాన్ని నేను ఉంచుకుంటాను, ఆ పాత పాడు రోత బతుకుని నేను ఇంకా అంటించుకొని ఉంచుతాను అనుకోడు. ఎంత దౌర్భాగ్యం! ఇందుకొరక ప్రభు పరలోకాన్ని విడిచి, పరలోకంలో ఎన్నో ప్రణాళికలు రచించాడండి ఆయన. జగత్ పునాది వేయబడక ముందే మన గురించి అన్ని ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు ఆయన. ఆయన ఆలోచనలు వేరే, మన ఆలోచనలు వేరే. మన ఆలోచనలు మన నరకానికి నడిపిస్తున్నాయి, ఆయన ఆలోచనలు పరలోకానికి నడిపిస్తున్నాయి. మరి అలాంటి గొప్ప దేవుని రక్షణలో ముందుకు వెళ్తున్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎంత భయంతో ఉండాలి. కొంతమంది వచ్చి, రాష్ట్ర గారు లంచం ఇవ్వకూడదా అండి అని అడుగుతారు. ప్రభు బిడ్డలు సినిమాలు చూడకూడదా అండి? ప్రభు బిడ్డలు తాకూడదా అండి? ఎంత అమాయకమో! నటన. అమాయకం కాదు, తెలియదని మనకి, మన మనస్సాక్షికి తెలియదని లంచం ఇవ్వచ్చు అనకూడదు. ఈ కులపిచ్చి ఉండాలో ఉండకూడదో మనకి మన మనస్సాక్షికి తెలియదండి. దేనికి వచ్చావు ప్రభు దగ్గరికి అసలు మనం? ఇవన్నీ అంటించుకోవడానిక? ప్రభు రాజ్యం భూ సంబంధమైందా? ఎందుకు భూమి మీద తెగ కష్టపడిపోతున్నావు బ్రతికేద్దామని? భూమి మీద ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోయేటట్లు ఎందుకు ఈ భూమి మీద అంత ఆశ? ఎందుకు భూమి మీద అంత పిచ్చి? ప్రభు రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మనం గమనిద్దాం. ప్రభు రాజ్యం పరలోక సంబంధమైనది. ఈ సంఘ పరిచర్యలో చాలా సత్యాలను ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనల్ని నీతిమంతులుగా చేర్చాడు, అదొక సత్యం. మనకు బదులుగా మన స్థానంలో ప్రభువారుండి, ప్రభువారి స్థానంలో మనల్ని పెట్టి మనకు బదులుగా రక్షణ ఇచ్చాడు, ఇదొక సత్యం. అంతేకాదు, రానున్న రోజుల్లో మనల్ని ఆయన మహిమ శరీరములో ఆయన ఎత్తుకుంటాడు, అదొక సత్యం. చూసారా ఎన్ని సత్యాలు? ప్రకటన గ్రంథం ఒక సత్యం. ఇన్ని సత్యాలు మనం ఉంచుకొని మనం ఎలాగండి ఇంకా మనం మార్పు లేని జీవితాలు? యేసు ప్రభువే దేవుడని నువ్వు తెలుసుకున్నంత మాత్రాన యేసు క్రీస్తు ప్రభువుతో నువ్వు నడిచినట్టు కాదు. నువ్వు గంటల ప్రార్థన చేసినంత మాత్రాన యేసుతో నడిచినట్టు కాదు. నేను చాలా ప్రార్థనాపరుడిని అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు అనుకున్నందుకేముంది, ఏదన్నా అనుకోవచ్చు. కానీ యేసుతో నడుస్తున్నావా? యేసుతో నడిస్తే ఇదిగో సత్యం నీ జీవితంలో కనపడాలా. నిరాడంబరమైన జీవితం, సీదా సాదా జీవితం, తగ్గింపు జీవితం,
వడ్డీలకి ఇవ్వరు, వడ్డీలు తీసుకోరు, లంచగొండితనం లేదు, కుల వివక్ష లేదు. ఒక రాయల్ క్యారెక్టర్ ని, ఒక స్పిరిచువల్ క్యారెక్టర్ ని, ఒక రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం నీ జీవితంలో నుంచి ప్రతిబింబిస్తూ ఉంటుంది. చూసిన వాళ్ళకి నీలోని పరలోక రాజ్యం బయటకు వస్తుంటుంది. ఉందా నీ జీవితం అలా? ఉంటే ప్రభుకు స్తోత్రం. ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ నీ జీవితంలో ఫుల్ఫిల్ అవుతుంది. ఒకవేళ లేదు అని నీకు అనిపిస్తే పరలోక రాజ్యము నీలో లేదు, ప్రభు పర్పస్ నీ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వటం లేదు. ఇదే రక్షణ దినం, ఇప్పుడే మారు మనసు పొందు, ఇప్పుడే ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించు. అయ్యా, నీ సత్యంలో నన్ను ప్రతిష్ఠించి, ఈ రోజు నుంచి నీ సత్యం కోసం నేను బ్రతుకుతాను. ఒక వ్యక్తి చెప్పేస్తే ప్రభువు నమ్మేసుకోరు. బలవంతంగా ఏ వ్యక్తిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఏ దైవజనుడు మంచుడు? డూ యూ థింక్ కన్వర్జన్ కెన్ బి డన్ బై ఫోర్స్? ఒక మనిషిని క్రైస్తవుడిగా మార్చడం అంత సులువైన పద్ధత? చాలా మంది క్రీస్తు విరోధులు వాళ్ళకి తెలియక ఏమో మాట్లాడుతుంటారు. బలవంతంగా ఇచ్చారు, బలవంతంగా. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ బలవంతంగా అవుతాయండి? ఒకడు పై నుండి పుడితే తప్ప, ఒకడు పరిశుద్ధాత్మలో పుడితే తప్ప, ఒకడు వాక్యములో అదొక స్నానం చేయబడితే తప్ప ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఇవి అందరూ చేయించుకోగలరా? ఇవి ఈ లోకంలో లాక్ అయిపోయి, ఈ లోకంలో అమాంతంగా ఎదిగేద్దామని, ఈ లోకంలో అప్పులు చేసి, ఈఎంఐలు చేసి, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, ఉన్నది లేనిది చూపించుకొని బ్రతికేవాడికి జీవితం సాధ్యమా? యేసులో బ్రతకడము అంత సులువా? యేసు రక్షణ అంత సులువా? అంత ఈజీయా సువార్త చెప్పడం? అంత ఈజీయా బొట్టు తీసి బతకడం? అంత ఈజీయా తెల్లబట్టలు వేసుకోవడం? అంత ఈజీయా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడం? అంత సులువా రొట్టె ద్రాక్షరసం తినడం? అయితే గురువులు కూడా ఉన్నాయి ఈ దేవుని రాజ్యంలో. కొన్ని గురువులు, దొంగ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ గురుగుల లెక్కని ప్రభు చూసుకుంటాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు, అది వదిలేద్దాం. ఈ గురుగుల వల్ల ఈ గోధుమలకు కూడా మంచి చెడ్డ పేరు వస్తుంది. సరే, దాని విషయం పక్కన పెడదాం. ఒకే ఒక మార్గం యేసుని నమ్మాలంటే అదేంటో తెలుసా? సత్యంలో ప్రతిష్ఠించబడాలి. నీ గురించి నువ్వు సత్యం తెలుసుకున్న రోజున రక్షించబడతావు. పరలోకం గురించి సత్యం తెలుసుకున్న రోజున రక్షించబడతావు. ఆ యాత్రా జీవితంలో కొనసాగాలనంటే ఇంకా కొన్ని సత్యాలు తెలుసుకుంటేనే నీ అడుగు పరలోకం వైపు పడుతుంది. లేదా నీ ఆత్మీయ జీవితము మరుగుజ్జు స్థాయిలో అక్కడికి స్తంభించేస్తుంది. లోతు భార్యలా ఉక్కు స్తంభం అయిపోతాం. ఏ రోజు ఈ సత్యవాక్యం నీలో రాదు, ఏ రోజు నూతనమైన సత్యం నీ జీవితంలో ప్రతిష్ఠించబడదో, నీ ఆత్మీయ జీవితం స్తంభించేస్తుంది. అంటే నువ్వు బొమ్మతో సమానం, నువ్వు ఒక విగ్రహంతో సమానం. ఎందుకంటే ఏ ఎదుగుదల, కదలిక నీలో ఉండదు. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యము వెలువడిన తోడనే. ఇర్మియా అంత బాగా అంటాడు, నీ వాక్యం వల్లే నాకు నింద వచ్చింది, నీ వాక్యం వల్లే నన్ను తిడుతున్నారు, నీ వాక్యం వల్లే నన్ను అన్ని మాట్లాడుతున్నారు, నీ వాక్యం వల్లే నా తల్లి నన్ను తిడుతుంది, నీ వాక్యం వల్లే నా ప్రియురాలు నన్ను వదిలిపోయింది, నీ వాక్యం వల్లే నాకు కలహాలు, నీ వాక్యం వల్లే నాకు నిందలు. అయినా నీ వాక్యము వెలువడ తోడనే అమాంతంగా వాక్కుని నేను హత్తుకుంటున్నా యేసయ్య. ఇర్మియాకి నిందలు వచ్చాయి. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రభువుని నమ్ముకుంటే ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎదుకులు, ఎన్ని వదులుకోవాలి మనం. అయినా ప్రభువుని వదిలేమా? అది నిజమైన క్రైస్తవ్యం అంటే. హల్లెలూయా. ప్రభువుని ఇన్ని కష్టాలు వస్తున్నా ప్రభువుని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాం. కారణం ఆ ప్రభు సత్యం మీద నీకున్న పిచ్చి, ఆకాంక్ష, కోరిక. నేను రక్షించబడిన కొత్తలో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను పిచ్చోళ్ళు అన్నారు. పిచ్చోడు అయిపోయాడు, పిచ్చి పడిసింది, అందుకే అలాగా ఏదేదో మాట్లాడుకొని ఏదేదోలాగా ఉండిపోతున్నాడు అని చెప్పి ఆ యేసుని గురించి నన్ను నిందించాడు. కానీ వాళ్ళకేం తెలుసు నేను ఎలా రక్షించబడ్డాను, నా ఆత్మలో ఆ ప్రభు రాజ్యం ఎలా ఉందో వాళ్ళకేం తెలుసు. వాళ్ళ దుష్టుడి రాజ్యం ఉంది, నాలో యేసు రాజ్యం ఉంది. నాలో ఆత్మీయ లోకం ఉంది, నాలో ఆత్మీయ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి సత్యమే పునాది. హల్లెలూయా.
మన మనస్సాక్షిలో ఆయన రాజ్యం స్థాపించబడ్డది, మన మనసులో ఆయన రాజ్యం స్థాపించబడ్డది, మన అంతరంగంలో ఆయన రాజ్యం స్థాపించబడ్డది. దిస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోరీ విత్ ఇన్, నాట్ గ్లోరీ అవుట్ సైడ్. కనపడే మహిమ కాదు ఇది, మన అంతరంగంలో దాగి ఉన్న ఆ గొప్ప మహిమ. ఆత్మీయలోకం ఎంత హాయిగా ఉంటుందో, ఎంత మహిమయుక్తంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో ఆత్మీయ లోకం ఇది. తెలుసుకోండి, మీరు నమ్ముకున్న ఈ మార్గము, ఈ పరలోక మార్గము, ఈ క్రైస్తవ జీవితము, ఇది కనబడే మహిమ కాదు, ఇది అంతరంగంలో దాగి ఉన్న మహిమ. మీరు అంతరంగంలో చాలా బలవంతులు, మీరు అంతరంగంలో మీరు చాలా ఐశ్వర్యవంతులు, మీరు అంతరంగంలో శ్రీమంతులు, అంతరంగంలో మీలో సత్యం ఉంది. ఈ అంతరంగంలో మీకున్న వివేచన చాలా మందికి భూమి మీద లేదు. మీరు ధన్యులు, మీకు మేలు కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మిమ్మల్ని ఎలా జయించాడో తెలుసా? ఎలా జయించాడో తెలుసా? యేసు ప్రభు మిమ్మల్ని ఎలా గెలుచుకున్నాడో తెలుసా? నిజం చెప్పి. హల్లెలూయా. అబద్ధం చెప్పి కాదు, ఆయన నిజం చెప్పి నిన్ను నన్ను గెలుచుకున్నాడు. ఆయన నిజం చెప్పి భూప్రపంచంలో ఎంతో మందిని గెలుచుకున్నాడు. మీకు తెలుసా, ఈరోజు భూమి మీద ఎన్నో జనాభాలో సగం మంది ప్రభు బిడ్డలు. ఆ ప్రభు బిడ్డల్ని ప్రభు ఎలా గెలుచుకున్నాడో తెలుసా? నిజం చెప్పి, అబద్ధం చెప్పి కాదు, నిజం. నిజం. యేసు ప్రభు సత్యమును సాక్ష్యం ఇచ్చడానికి భూమి మీదకి వచ్చాడు. లిటరల్ గా సత్యాన్ని చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రభు చెప్తున్న సత్యాన్ని మీరు స్వీకరించండి. ఆ సత్యాన్ని మీరు స్వీకరించండి. చాలా జాగ్రత్తగా చెప్తాను. ఇంకొక మాట జాగ్రత్తగా. పరలోకంలో జగత్పునాది వేయబడక ముందు ఆ ప్రభువు ఆ యొక్క ప్రణాళిక సమావేశంలో కూర్చొని తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మునితో ఆ ప్రభు ప్రణాళికలు రచించినప్పుడు ఫలానా 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 అవన్నీ రచించారు ఆ ప్రణాళికలు. ఈ రచించిన ఆయన పరలోకములో వాక్య స్వరూపిగా ఆరాధన అందుకుంటున్న ఆయన పరలోకం నుండి మెట్లు దిగుతూ భూమి మీదకి వచ్చాడు. మెట్టు మెట్టు తగ్గించుకొని వస్తున్నారు. గమనించు, ఒక మెట్టు దిగాడు, అలాగా భూమి మీదకి దిగుతూ వచ్చాడు. తన తాను తగ్గించుకొని వచ్చాడు, తను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకైనా అంత రిక్తునిగా తగ్గించుకొని వచ్చాడని అంటే, ఈ భూమి మీద జ్ఞానవంతులు అని పేరుపోతున్న మనకి సత్యము చెప్పుటకు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి సత్యం, మన హైలీ క్వాలిఫైడ్ కదా. మనం ఏమనుకుంటాం, మన లోపల మన కాన్షియన్స్ లో, మన మనస్సాక్షిలో, మన అంతరంగం నాకు అన్నీ తెలుసు. అని హైలీ క్వాలిఫైడ్. ఈ హైలీ క్వాలిఫైడ్ కి సత్యం చెప్పుటకు ఆయన పరలోకం నుండి భూలోకానికి తగ్గించుకొని తన్ని తాను రిక్తునిగా చేసుకొని మానవునిగా ఈ భూమి మీదకి దిగొచ్చాడు. చాలా మంది ఆ సత్యాన్ని ఈ రోజుకి అర్థం చేసుకోవటం లేదు. కానీ అర్థం చేసుకుంటున్న వాళ్ళు ధన్యులు. వారిదే పరలోక రాజ్యము. సత్యం వారిని స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతగా తగ్గించుకొని ప్రభు శిలువ మీదకి వచ్చేసారు. ఆఖరి ఎక్కడ పరలోకం, ఎక్కడైనా వైభవం, ఎక్కడైనా మహిమ, నీకు నాకు భాష చాలదు. ఆకాశం అంతా ఒక పేజీ అయితే, సముద్రం అంతా సిరా అయితే రాసిన చాలనంత మహిమను విడిచి ప్రభు ఈ భూమి మీదకి దిగొస్తే చివరికి శిలువ మీద ఆయన ఎండపోయారు. ఆ శిలువ మీద ఆయన ఎలా ఉన్నారంటే దిగంబరిగా ఉన్నారు. అంత మహిమయుక్తమైన మహారాజు ఈ శిలువ మీద అంత దిగంబరై దీనుడై నీ కోసం నా కోసం మనకి బుద్ధి కలుగునట్లు, జ్ఞానం కలుగునట్లు ఆ శిలువ మీద కూడా 7 మాటలు. ఇదిగో సమాప్తమైనది. అదొక సత్యం. ఏం సమాప్తమైంది? వేషధారణ సమాప్తమైంది, అబద్ధం సమాప్తమైంది, పాపము మిగులుస్తున్న ఆ శాపము, ఆ మరణము సమాప్తమైంది. ప్రభువులో హల్లెలూయా సమాప్తమైంది. ఆ శిలువ దగ్గర ఆయన ఇలా చేతులు చాపి
బుద్ధి లేని వాళ్ళందరికీ బుద్ధి వచ్చేటట్లు ప్రభు సువార్త చెప్పాలని పరలోకం వైపుకు నడిపిస్తూ ఉంటే అక్కడే ఒకడు నిలబడ్డాడు, అబద్ధాలకు జనకుడు. ఈ అబద్ధాలకు జనకుడు అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడు అంటే ప్రభు చేస్తున్న పనిని ఆటంకపరుస్తున్నాడు. ఈ రోజు కూడా ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ప్రభు రక్తంలో గడపడిన బిడ్డలారా, మిమ్మల్ని కూడా ఈ సిలువ సత్య సువార్త నుండి బయటికి లాగాలని నీ దగ్గరికి భిన్నమైన దయ్యబోధాలతో నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రభు నిన్ను పరలోకం వైపు సత్యంలో ప్రతిష్ఠించి తీసుకెళ్లాలనుకుంటే దుష్టుడు అబద్ధము చెప్పి నిన్ను నరకానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఏదేను వనంలో ప్రభు సత్యవాక్యం చెప్పి వాళ్ళను ఆ పండు తినొద్దనంటే వీడొచ్చి అబద్ధం చెప్పి ఆ అవ్వమ్మను మోసం చేసి ఆదామును మోసం చేసి నరకానికి తీసుకెళ్దాం అనుకోలేదా? కానీ కృపామయుడు దయామయుడు కాబట్టి వాడు నరకానికి పట్టుకెళ్తానన్న ప్రభు అడ్డుపడలేదా? వీళ్ళు ఆకులు ఎండిపోయే ఆకుల్ని మొలకు చుట్టుకున్నారు, మా సిగ్గును కప్పుతుంది అనుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, నాన్న ఆకులు కప్పుకుంటే మీ సిగ్గు కప్పబడదురా నాన్న, బలి జరగాలి, మీరు తప్పు చేశారు, శిక్ష పడాలి. అదిగో మీకోసం నోరు లేని జంతు, నిష్కపటమైన జంతు, పవిత్రమైన జంతు, దాన్ని నేను చంపుతాను, చూడండి దాని రక్తం ఎలా కారుతుందో, అది ఎలా గించుకుంటుందో. మీరు అలాంటి పాపం చేశారు పాపిస్తోళ్ళారా, అయినా ఇదిగో నేను మీకోసం అగో ఆ బలినిస్తున్నాను. ఇలాంటి బలి 4000 సంవత్సరాల తర్వాత అమ్మమ్మ నీ సంతానం ద్వారా నేనే దిగొస్తాను, నా కుమారుడిగా నేనే దిగొస్తాను. నేను అగో అలాగే ప్రారంభించి మీకోసం రక్తం కారుస్తాను, ప్రతి పాపము నా రక్తంలో కడుగుతాను. ఆకులు కప్పుకోవద్దు, గుండ్లు కొట్టించుకోవద్దు, బట్టలు రంగులు మార్చొద్దు, నన్ను అధికారించే భక్తి చేయొద్దు. అమ్మమ్మ ఆదాము ఏంటి దాక్కుంటున్నారేంటి, బుర్రందేంటి మీకు, ఏంటి ఆ మూఢభక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆదాము నీకు? మోసము. ఈ యేసు నాథుడు మనల్ని సత్యంలో ప్రతిష్ఠించి పరలోకానికి పట్టుకెళ్దాం అనుకుంటే దుష్టుడైన అపవాది మనల్ని అబద్ధములో ముంచి అబద్ధానిలో నమ్మించి మనల్ని నరకానికి పట్టుకెళ్తాడు. అయ్యో జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం అనే వలేస్తాడు మీకు, వాటిని వాడుకొని మీలో ఒక అబద్ధం ప్రవేశపెడతాడు, స్లోగా అబద్ధాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. వాట్సాప్లు, ఫేస్బుక్లు, షాపింగ్ మాల్లు, డ్రెస్సులు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, డబ్బుని ఎరగేస్తాడు, రకరకాల వ్యామోహాల్ని ఎరగా వేసి నేను నరకానికి పట్టుకుపోతాడు. మన దేవుని బిడ్డలో మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వాడు అబద్ధం చెప్పినాడు మనకు తెలిసిపోతాడు, అబద్ధం చెప్పాడని. ఇప్పుడు ఏం చేయాలా? సత్యవాక్యాన్ని పట్టుకో, ఈ వాక్యాన్ని పట్టుకో. ఇర్మియా అంటాడు, నీ వాక్యము వెలువడ తోడనే. 3 రోజులు ఆకలితో ఉన్నారు, 3 రోజులు ఆకలితో ఉన్నారు. మీ భార్యో మీ మమ్మీయో మీకు మంచి మామిడికాయ పప్పు వండారు, ఆవకాయ పెట్టారు, ఒడియాలు వేపారు. మీ ఆకలి తీద్దామని ఉపవాసంలో రాగానే మీకు అక్కడ అన్నం పెట్టారు. ఏం చేస్తారు? అన్నము కనబడగానే దాన్ని ఆస్వాదిస్తారు కదా. మరి ప్రతిరోజు ఈ సత్యవాక్యాన్ని ఎంతగా మీరు ఆస్వాదిస్తున్నారు? ఎంతగా మీరు ఒక రోజు ఒక సత్యాన్ని తెలుసుకున్నారు? ఒక అధ్యాయం చదివి ఒక సత్యవాక్యాన్ని తెలుసుకున్నారా? లేకపోతే ప్రయోజనం ఏంటి మీరు ప్రభువుని నమ్మి? ప్రతిసారి మీరు గుర్తుంచుకోండి, ప్రతిరోజు మనం నేర్చుకునే వాళ్ళగా ఉండాలి. కొందరు నేర్చుకోరు, నాకు అన్ని తెలుసని. మీకు తెలుసా? నాకు అన్ని తెలుసు. అది దుష్టుడి దగ్గర నుంచి వచ్చిన మాట. నేర్చుకునే వాళ్ళగా ఉండండి. బి ఎ గుడ్ స్టూడెంట్, ఆల్వేస్ బి ఎ విల్లింగ్ హార్ట్ టు లెర్న్. నేర్చుకునే హృదయంగా ఉండండి. వాక్యమే మనకి ఆత్మీయ పాఠశాల. మన హృదయంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దాని దివారాత్రములు ధ్యానించినప్పుడు మనం ధన్యులము. పరలోక రాజ్యంలో దేవుడు స్థాపించిన ఈ ఆత్మీయ గవర్నమెంట్ లో మనం ఉండాలి అని అంటే, చక్కగా మనం అందులో అభివృద్ధి చెందాలంటే రాజ్యంలో ఇగో దేవుని వాక్యం నేర్చుకోండి. చర్చ్ అనేది, ఈ రూపాంతర పరిచర్య అనేది ఒక ఆధ్యాత్మిక పాఠశాల.
ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, టీచర్ అంతా పరిశుద్ధాత్మ దేవుడే, యేసునాథుడే. ఆయనే బోధకుడు. ఇక్కడ ప్రిఫరెన్స్ దేనికి? నూనె బాటిల్లకు ఉండదు. ఈ పాఠశాలలో ఏవో చిన్నపిల్లలు అవలంబించే పద్ధతులు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఏముంటాయంటే ఆధ్యాత్మిక విలువలు ఉంటాయి, హయ్యర్ స్టాండర్డ్స్ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఒక బోధకుడు కావాలండి. మనకు సత్యాలు తెలియవు చాలా విషయాల్లో. ఇంకా కొందరు ముహూర్తాలనే పట్టుకున్నారు. ముహూర్తం దేనికి? ముహూర్తం ఇప్పుడు కరోనాకు పెట్టండి ముహూర్తం పెట్టి కరోనాని పంపించారు. చూద్దాం. వాస్తులు ఇప్పుడు భూమికి వాస్తు పోయిందా? కరోనా వచ్చింది. ఏది సత్యం అండి, ఏది అబద్ధం అండి? మంచి రోజులు ఈ గడిచిన ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మంచి రోజులు లేవా? అన్ని చెడ్డ రోజులా? అందుకే వచ్చిందా కరోనా? ఎక్కడికి పోయారు ఈ మంచి రోజులు అని చెప్పేవాళ్ళు? ఎక్కడికి పోయారు ఈ ముహూర్తాలు పెట్టిన? ఎక్కడికి పోయారు? మనకు ఒక బోధకుడు కావాలండి, సత్యం చెప్పే బోధకుడు. ఆ విషయం గ్రహించిన తండ్రి తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి బోధకుడిగా పంపాడు. యేసుప్రభు అందుకే అంటారు, నేను మంచి బోధకుడిని. కరెక్ట్, నేను మంచి బోధకుడు. ప్రభు అన్నాడు, నేను బోధకుడిని, నీవన్నీ సరే, కరెక్ట్ గానే అన్నావు, నేను బోధకుడిని. ఎందుకంటే ఆయనకి మించిన బోధకుడు ఇంకొకరు లేరండి. మన ప్రభు మంచి బోధకుడు. హల్లెలూయా. ఆయనే మంచి బోధకుడు. ఆయనకు మించిన బోధకుడు ఇంకొకడు లేరు. హల్లెలూయా. ఈ బోధకుడు భూమి మీదకి రాకముందు దేవుడిని ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆరాధించేవారు. ఇంకొన్ని విషయాలు చెప్తాను వినండి. దేవుడు పలానా రూపంలో ఉంటాడేమో అని బొమ్మను చెప్పుకున్నారు, బొమ్మను ఆరాధించారు. దేవుడు పలానా జంతువులా ఉంటాడేమో అని చెప్పి జంతువుని ఆరాధించారు. దేవుడికి నరబలిద్దామని చెప్పి నరబలులు ఇచ్చాడు. దేవుడికి పశువులను బలిద్దామని పశువులను బలిచ్చారు. ఎన్ని రకాలుగా చెయ్యాలో అన్ని రకాలుగా చేశారు. కానీ దేవుడే బోధకుడుగా భూమి మీదకి దిగి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? అమ్మా సమరయ స్త్రీ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. వస్తువులతో కాదు, జంతువులతో కాదు, లేనిపోయిన ఆడంబరాలు సౌండ్లతో కాదు, కొబ్బరికాయ కర్పూరం అగరత్తులతో కాదు. దేంతో ఆరాధించాలి? ఆత్మతో, సత్యంతో. ఈ సత్యం నీలో ప్రతిష్ఠించబడినప్పుడు నీ ఆత్మతో నువ్వు చేసేదే ఆరాధన. చూసారా, ప్రభు గారిని దిగి రాకపోతే ఈ సత్యం ఎలా తెలుస్తుంది మనకి? ఎవరు చెప్తారు? ఈ దొంగ కాపురులు చెప్తారా? వీళ్ళు అస్సలు చెప్పరు. ఎందుకంటే ఆయనకి తెలియదు. వాళ్ళకి ఈ జానుడు పొట్టే వాళ్ళకి దేవుడు. భక్తి ముక్తి కోసం కాదు, చెప్పరు. అదే మన ప్రభు కాబట్టి చెప్పాడు ఏమనంటే, ఎస్, దేవుని ఆరాధించే వాళ్ళ ఆత్మతో సత్యం అప్పుడు తెలిసింది. అప్పుడు సమరయ స్త్రీకి తెలిసింది, ఆహా, దేవుడిని ఆరాధించాలంట కొండ ఎక్కర్లేదా? యెరూషలేము కొండ. ఆ యెరూషలేము కొండకి వెళ్ళి నిలువుదోపు ఇవ్వక్కర్లేదా? చుట్టూ ఇవ్వక్కర్లేదా? లైన్ లో నిలబడక్కర్లేదా? ఓహో, దేవుడు నా దేహంలోనే ఉన్నాడా? ఆ దేహంలో ఉన్న దేవుడిని నేను ఆత్మతో చేయాలా ఆరాధన, సత్యంతో నేను ఆయన పూజించాలా? చాలా మందికి తెలీదు పరిస్థితి. పొంతు పిలాతుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడిన మాటలన్నీ విని పొంతు పిలాతు అంటాడు, సత్యమనగా ఏంటి ప్రభా? పొంతు పిలాతు అడుగుతాడండి, సత్యమనగా ఏమిటి? వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. పొంతు పిలాతు జీవితంలో మార్పును గమనించండి. సత్యమనగా ఏంటి ప్రభువా? పాపం తెలియదండి. నువ్వు చెప్పు, నేను తెలుసుకుంటాను. పొంతు పిలాతు జీవితం మారడం ప్రారంభించబడ్డది. ఎంతమందిని మార్చుకొని వచ్చాడు చూడండి ప్రభు. ఆయన అంతిమ ఆ యొక్క గడియలో కూడా
మానవునిగా శరీరధారిగా ఆయన కొన్ని గంటల్లో ఆయన చనిపోతారన్న టైంకి ఆయన ఎంతమందిని మార్చుకొని వచ్చారో చూడండి క్రమంగా. పొంతు పిలాతు అంటున్నాడు సత్యం అనగా ఏంటి? ఈరోజు మీరు నేను అంటున్నావు సత్యం అనగా ఏంటి? నన్ను చాలా మంది క్వశ్చన్లు అడుగుతుంటారు, పాస్టర్ గారు పరలోకం అంటే ఏంటి, ఎక్కడుంది, సత్యం చెప్పండి. నరకం అంటే ఏంటండి? ఏమంటే చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? సత్యం ఏంటండి? ప్రభు రాకడా, తర్వాత అంత్యక్రీస్తు వస్తాడా, అంత్యక్రీస్తు తర్వాత ప్రభు వస్తాడా, సత్యం ఏంటి? చూసారా సత్యం మీద మనకి ఎంత ఆసక్తో. ఈ కరోనా వైరస్ వచ్చింది కదండి, ఈ తెగులు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న తెగులు ఒకటేనండి. సత్యం ఏంటండి? సరే పొంతు పిలాతు అడిగినట్టే మీరు అడుగుతున్నారు, మీరు అడిగినట్టే పొంతు పిలాతు అడుగుతున్నాడు. పొంతు పిలాతు రక్షణ పొందాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రక్షణలో ముందుకెళ్ళాడో లేదో తెలియదు కానీ ఆ సెకండ్ మాత్రం ప్రభు వైపు పొంతు పిలాతు ఆకర్షించబడ్డాడు. పొంతు పిలాతును రక్షించిన ప్రభు పొంతు పిలాతు మార్పు చెందాడు అన్నందుకు ఇది ఒక రుజువు. సత్యం అనగా ఏంటి? మీకు చివరిగా ఒక మాట చెప్తాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినను. సత్య సంబంధి అయిన వాడు క్రైస్తవులు ఎవరు? ప్రభువుని వెంబడించిన వారు ఎవరు? ప్రభు మార్గంలో నడిచిన వారు ఎవరు? ప్రభువుని ఎవరు నమ్ముతారు? సత్య సంబంధి అయిన వాడు అంటే సత్యం పక్షాన ఉన్నవాడు. క్రైస్తవులు ఎవరు? సత్యం పక్షాన ఉన్నవారు. సత్యాన్ని గెలిపించండి. సత్యం తెలియదు అన్నట్టుగా లంచగొండితనంలో బ్రతకొద్దు. సత్యం తెలియదు అన్నట్టుగా కుల రాజకీయాల్లో బ్రతకొద్దు. సత్యం మనకి తెలుసు, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన మనస్సాక్షి సత్యంలో వెలిగింపబడ్డాది. ఈ సత్యం కోసం బ్రతుకుతాం, సత్యంలో బ్రతుకుతాం, సత్య సంబంధంలో మనలో సత్యం ప్రతిష్ఠించబడ్డా. ఆ సత్యం కోసం పోరాడదాం. మనల్ని పోషించేవాడు దేవుడు గాని లంచంతో కొనుక్కున్న ఉద్యోగం మనల్ని పోషించదు. మనకి పెళ్లి చేసి మనకి పిల్లలు ఇచ్చేవాడు దేవుడు గాని మన కులం కాదు. కులానికి భయపడేవాడు ప్రభువుని ప్రేమించలేడు. డబ్బుని లోక పరిస్థితులను ప్రేమించే వాళ్ళు ప్రభువుని ప్రేమించలేరు, వెంబడించలేరు. కాబట్టి మనం సత్య సంబంధులము. సత్య సంబంధి అయిన వాడే యేసయ్య మాట వింటాడు. యేసయ్య మాట వినట్లేదు అని అంటే వాడు సత్య సంబంధి కాదు. సత్యాన్ని మనం గుర్తించి గ్రహించి ముందుకెళ్దాం. సత్యరాజ్యాన్ని స్థాపిద్దాం. ఆ ప్రభు కోసం మనం బ్రతుకుదాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నాయన ఇదిగో మా ప్రభా పొంతు పిలాతు అడిగినప్పుడు నాయన ఇదిగో నేను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనదని సత్యమును స్థాపించుటకు నేను సాక్షిగా వచ్చానని, అందుకు పుట్టానని మీరు తెలియజేశారు. కాబట్టి ఆ సత్యంలో మేము సాక్షులుగా ఉండాలని మీరు బోధించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ రీతిగా మేము సత్యం అనుసరించి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి ఈ రాకడలు ఎంతపడే గుంపుగా మమ్మల్ని ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.